ఇవాళ ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే నాదేమీ గొప్పతనం కాదు. నా స్నేహితులందరం కలిసి మేము ఒక క్షేమ అని ఒక గ్రూపు 2008లో స్థాపించాము. ఆ స్నేహితులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఏమనగా మేమందరం ఇక్కడే 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం అందరం కలిసి. ఇక్కడ అమలాపురంలో మనం అందరం ఏదో ఒక హెల్ప్ చేయాలి, నీడెడ్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి అన్నది ఒక 2008లో మాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మొదలుపెట్టి క్షేమ అనే ఒక సంస్థలాగా మేమందరం పేరు పెట్టుకుని ఏదో చిన్నగా చేయాలి అని అనుకున్నాము. చిన్నగా చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఎక్కడో ఎందుకు ఇలా బ్లైండ్ స్కూల్ ఉంది ఇక్కడ స్టార్ట్ చేద్దాము అని చెప్పి మొదలు పెట్టామన్నమాట. అలాగా నాతో పాటు ఇంకో ముగ్గురు అబ్బాయిలు సుచైతన్య, శ్రీపాద అండ్ మహేష్ అనే ఒక అబ్బాయి అండ్ నరేంద్ర అనే ఒక అబ్బాయి, నేను నలుగురం కలిసి మొదలుపెట్టాం. అలా మేమందరం కలిసి ఒక 20 మంది అయ్యాము. ఇప్పుడు ఏమిటంటే ఆ మహేష్ అనే అబ్బాయిని మేము మర్చిపోలేకపోతున్నాం. అతను ఈ సంస్థకి చాలా హెల్ప్ చేసి మెరైన్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడు. 6 నెలలు షిప్లో ఉండేవాడు, 6 నెలలు ఇండియాలో ఉండేవాడు ఆ అబ్బాయి వచ్చి మొత్తం అనంతపూర్ వెళ్ళి బ్రెయిలీ పుస్తకాలన్నీ అది ఎక్కడ వీళ్ళకి ఏం ఉపయోగపడతాయి, చదువుకోవడానికి ఏం ఉపయోగపడతాయి అని అన్నీ సేకరించి మహేష్ ఆ అబ్బాయి చేసేవాడు. మేము అలా చాలా బ్రెయిలీ పుస్తకాలు, వాళ్ళకి కావాల్సిన టేబుల్స్, చైర్స్ అలాగన్నీ చేసాం. తర్వాత ఇంకొక 2 అబ్బాయిలు మేము ప్రతి నెల ఇంకా ఏమైనా చేస్తాము అంటే ప్రతి నెల కొన్ని రోజులు పాలు ఇచ్చేవారు. అలాగా అంటే ప్రతిదీ ఇప్పుడు నాదేమి గొప్పతనం కాదు, దేవుడు ఈ అవకాశం నా నుంచి జరిపిస్తున్నాడు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నందువలన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ మధ్యనే మేము ఇంకా అనుకున్నాం, ఇంకా మంచిగా చేయాలి ఇది అనుకున్నాం. ఇవాళ అమలాపురంలోనే వాళ్ళకే చేయాలి అని వాళ్ళందరూ నిర్ణయించారనమాట. అందుకే ఈ సంస్థకి మేము కొంచెం ఎక్కువగా చేయాలి అని డిసైడ్ అయ్యాము. మాకు ఎంతవరకు అవుతుందో అంత ప్రయత్నిస్తాము, ఏదో చిన్నగా అయినా మరీ గొప్పగా చేయలేకపోయినా. అది శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా అందరూ చాలా బాగుండాలి, ఆ దేవుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.